యిర్మీయా గ్రంథం 12వ అధ్యాయం. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడుదువు. అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాటలాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, దుష్టులు తమ మార్గములో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములు నిచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరేంద్రియములకు దూరముగా ఉన్నావు. యెహోవా, నీవు నన్నెరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. నా హృదయము నీ పట్ల ఎట్లున్నది? నీవు శోధించుచున్నావు. వధకు ఏర్పడిన గొర్రెలను వలె వారిని హతము చేయుము. వధ దినమున వారిని ప్రతిష్ఠించుము. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను? దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను? అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా, దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవుచున్నవి. నీవు పాదాచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి గదా. నీవు రౌద్రులతో ఎలాగు పోరాడుదువు? నెమ్మదిగల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు గదా. యొర్దాను ప్రవాహముగా వచ్చునప్పుడు నీవేమి చెయ్యుదువు? నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటివారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు. నీ వెంబడి గేలి చేయుదురు. వారు నీతో దయగా మాటలాడుచున్నను. నీవు వారిని నమ్మకూడదు. నా మందిరమును నేను విడిచియున్నాను, నా స్వాస్థ్యమును విసర్జించియున్నాను. నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించియున్నాను. నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహము వంటిదాయను. ఆమె నా మీద గర్జించుచున్నది గనుక నేను ఆమెకు విరోధినైతిని. నా స్వాస్థ్యము నాకు పొడల క్రూర పక్షి ఆయనా. క్రూర పక్షులు దాని చుట్టూ కూడుచున్నవా? రండి, అడవి జంతువులన్నిటినీ పోగు చెయ్యుడి. మృంగివేయుటకై అవి రావలెను. కాపరులనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు. నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది. దాని గూర్చి చింతించు వాడొక్కడును లేడు గనుక దేశమంతయు పాడాయను. పాడు చేయువారు అరణ్యమందలి చెట్లు లేని మెట్టలన్నిటి మీదకి వచ్చుచున్నారు. దేశము యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది. శరీరులకు క్షేమమేమియూ లేదు. జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయుదురు. వారు అలసట పడుచున్నారు గాని ప్రయోజనము లేకపోయెను. యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడుదురు. నేను నా జనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరచిన స్వాస్థ్యమును ఆక్రమించుకొను దుష్టులగు నా పొరుగు వారిని గూర్చి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను వారి దేశములో నుండి వారిని పెళ్ళగింతును, మరియు వారి మధ్య నుండి యూదా వారిని పెళ్ళగింతును. వారిని పెళ్ళగించిన తరువాత నేను మరలా వారి ఎడల జాలిపడుదును. ఒక్కొక్కని తన స్వాస్థ్యమునకును ఒక్కొక్కని తన దేశమునకును వారిని రప్పింతును. బయలు తోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకొనిన ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్ళగించి బొత్తిగా నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు.